ఇవి మెహందీ ప్లాంట్ కటింగ్స్ అండి. మన దగ్గర ఒక పెద్ద చెట్టు ఉండింది కదా, చిన్న పాట్ లో 4 ఇంచెస్ పాట్ లో పెద్ద మొక్క ఉండింది కదా, ఆ మొక్కకి కట్ చేసేసాను అనమాట. మొత్తము ట్రిమ్ చేసేసాను సగం వరకి. కట్ చేసేసి ఆకులన్నీ తీసేసిన తర్వాత ఇప్పుడు దాంట్లో చాలా కొమ్మలు వచ్చాయి అనమాట. ఆ కొమ్మలన్నీ కూడా పాట్స్ లో పెట్టేశాను. అన్నీ కూడా సక్సెస్ఫుల్ గా అయిపోయాయి. గోరింటాకు మొక్కలు చాలా ఈజీగా పెరిగిపోతాయి అనమాట. అవి సీడ్స్ తో కూడా గ్రో చేసాం మనము. అలాగే ఈ స్టెమ్ కటింగ్స్ రెగ్యులర్ గా అయితే స్టెమ్ కటింగ్స్ గ్రో చేసేసాను. జస్ట్ నార్మల్ గా ఇలా కట్ చేసి సాయిల్ లో పెట్టేసినా వచ్చేస్తాయి, లేదా నీళ్ళల్లో పెట్టి ప్రాపగేట్ చేసినా వచ్చేస్తాయి, లేదా ఇసుకలో పెట్టి ప్రాపగేట్ చేసినా వచ్చేస్తాయి అనమాట. సో ఇదైతే నార్మల్ గా అలాగా పాట్ లో అన్ని పాట్స్ లో అలా అలా పెట్టేశాను అనమాట. అన్ని కూడా సక్సెస్ఫుల్ గా ప్రాపగేట్ అయ్యాయి, చిగుళ్ళు వచ్చేసాయి, ఇంకా నార్మల్ గా మొక్కల్లాగా పెరిగిపోతున్నాయి కూడా. ఒకటి తీసి చూద్దాము, కొన్ని తీసి చూద్దాము, దాంట్లో వేర్లు వచ్చాయో లేదో చూద్దాము. ఇలా తీస్తే చూడండి వేరు ఉన్నట్టుంది ఆల్రెడీ. ఇంకా ఫామ్ అవ్వలేదేమో వేరు, కానీ ఈ వేరు అయితే సగం తెగిపోయింది. ఇంత వేరు అయితే ఫామ్ అయింది. సో రూట్ ఫార్మేషన్ వచ్చింది అని అంటే ఈజీగా సక్సెస్ఫుల్ గా ప్రాపగేట్ అయినట్టు. ఇలాగే మందార మొక్కలు లేకపోతే గులాబీ మొక్కలు ఇంకేవైనా కూడా మొక్కలు అలాగే పెట్టేసుకోవచ్చు. సాయిల్ మిక్స్ బాగుంటే మొక్కలన్నీ బాగా వస్తాయి. సాయిల్ మిక్స్ మాత్రం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనము. మన పాట్స్ లో జనరల్ గా కాంపోస్టే వాడేస్తాము. నార్మల్ గా పాత సాయిల్ నే అది కొత్తగా చేసేసుకుంటాం అనమాట. కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, అవన్నీ లేయరింగ్ వేసేసి కాంపోస్ట్ తయారు చేసేసుకుంటాము.